దేవుడు మనకి ఈ క్రొత్త సంవత్సరాన్ని అనుగ్రహించాడు. దాని స్తోత్ర. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించాడనే ఒక సంతోషం ఉంది. కానీ మన ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది. దేవుని స్తోత్ర. మన ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరాలు పాతపడిపోతున్నాయి, కొత్త సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో కొంచెం సౌండ్ తగ్గి కొంచెం తగ్గించు, కొంచెం దీంట్లో కాదు దాంట్లో తగ్గి యాంపులో. హల్లెలూయా. ఈ సంవత్సరాలు క్రొత్తగా మరలా 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 వస్తున్నప్పుడు మన జీవితంలో కొన్ని క్రొత్తగా మారాలి. కొన్ని ఏం చేయాలి చెప్పండి, నోటితో చెప్పండి. క్రొత్తగా మారాలి. సంవత్సరాలు మారిపోతున్నాయి క్రొత్తగా, కానీ మనలో మారాల్సినవి కొన్ని క్రొత్త ఉన్నవి. అవి ఏంటి అన్నది నేను చెప్పి ముగిస్తాను. 3 సార్లు గట్టిగా చెప్పండి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త బట్టలు వేసుకున్నాం, కానీ జీవితం పాతదే. జీవితం పాతదే, స్వభావాలు పాతయే, బుద్ధులు పాతవే, గుణాలు పాతవే, క్రియలు పాతవే. కానీ ఇక్కడ డ్రెస్సే కాదు మారాల్సింది, మనలో కొన్ని మార్పులు రావాలి. మన ఆయుష్కాలంలో ఒక సంవత్సరం ఎగిరిపోయింది. అర్థమైందా? 50 ఏండ్లు అనుకోండి, ఒక సంవత్సరం ఎగిరిపోయింది. ఇంకొంది 49. 30 ఏండ్లు అనుకోండి, ఒక సంవత్సరం ఎగిరిపోయింది. 29 ఉంది. ఇక 20 ఏండ్లు అనుకోండి, ఒక సంవత్సరం ఎగిరిపోయింది. ఉంది ఒక్క సంవత్సరం, ఇంకా 19 సంవత్సరాలే. అంటే మరణానికి దగ్గరైపోతున్న గడియలు. ఇప్పుడు నీలో మారాలి కొన్ని. కాదు ఎప్పుడులాగే ఉంటారంటే దానికి అర్థం లేదు. తేదీ మారుతుంది, మారాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటనో చెప్తాను. తన స్తోత్రాలు చెప్పండి గట్టిగా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వాక్యం మైక్లో స్పష్టంగా చదివి వినిపించండి. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వాక్యం. నూతన హృదయము నీకిచ్చేదని అన్నాడు దేవుడు. అల్ చెప్పండి గట్టిగా చెప్పండి. ఏమిస్తానన్నాడు దేవుడు? అంటే మారాల్సింది ఏంటి ఇక్కడ? తేదీ కాదు, హృది మారాలి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను అన్నాడు. పాత హృదయానికి ఏమైనా లోపమా అంటే లోపమే. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎక్కడుంది ఆ మాట? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిలో ఎన్నో చెడు క్రియలు ఉన్నాయంట, ఎన్నో చెడు క్రియలు. అర్థమైందా? కొత్త వస్త్రాలు వేసుకున్నావు, మంచిది. ఇంటికి కొత్త పెయింట్లు వేయించావు, మంచిది. కొత్త వంటకాలు చేసుకొని తిన్నారు, మంచిది. క్రొత్త వాళ్ళతో పరిచయం పెట్టుకున్నారు, కలిశారు, మంచిదే. కానీ ఇవి కాదు మనకి క్రొత్తగా మారాల్సింది. అంటే వస్త్రాలు లేకపోతే ఇల్లులు ఇంకోటి కాదు. మారాల్సిందేంటి? హృదయం క్రొత్తగా మారాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఆ క్రొత్త హృదయాన్ని దేవుడు మనకిస్తానని వాగ్దానము చేశాడు. హృదయము భయంకరమైన డేంజర్ అంట. దేవుడు మన దగ్గర వెండి బంగారాలు ఇవన్నీ అడగలేదు, కానీ ఆయన అడిగింది ఏంటో తెలుసా? నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. చెప్పండి అన్నమాట. నా కుమారుడా నీ హృదయమును
నాకిమ్ము. ఇప్పుడు వాక్యములో హృదయం అనేది ఘోరమైన వ్యాధి గలది అన్నప్పుడు ఏం చేసుకుంటాడు దాన్ని? అది ఘోరమైన వ్యాధి గలది, అది చెడిపోయిన హృదయం. చెడిపోయింది ఏం చేసుకుంటాడు ఆయన? చెడిపోయింది ఏం చేసుకుంటాడు? ఆ చెడిపోయినది, పాడైపోయిన దాన్ని ఆయన బాగు చేసుకుంటాడు. ఇర్మియా గ్రంథం చదవండి ఆ వాక్యాన్ని. ఇర్మియా గ్రంథం ఎంత? 17వ అధ్యాయం 9వ వాక్యం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చూసారా? హృదయం అంట మోసకరమైనది. చాలామంది అంటారు, అయ్యా వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అందుకే మోసపోయాం, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు అందుకే మోసపోయాం, నా భార్య మోసం చేసింది. ఆదాం అంటాడు, నువ్వు ఇచ్చిన ఇదిగో భార్య మోసం చేసింది, ఇదిగో నువ్వు ఇచ్చిన భర్తే మోసం చేశాడు, లేదా పిల్లలే మోసం చేశారు, స్నేహితులు మోసం చేశారు అంటారు. అసలు మోసం చేసేది ఎవరో కాదు, నీ హృదయమే. నిన్ను మోసం చేసేదే నీ హృదయం. నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద నెపాలు మోపుతుంటావు, వాడు చేశాడు వీడు చేశాడని. అసలు నీ హృదయమే గబ్బైన హృదయం, అది చెడిపోయిన హృదయం, అది నిన్ను మోసం చేస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును. సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట, 23:26 సామెతల గ్రంథం. నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. ఎవరికిచ్చినా దాన్ని బాగు చేయలేరు. భార్యకి ఇచ్చినా బాగు చేయలేదు, భర్తకి ఇచ్చినా బాగు చేయలేడు, స్నేహితులకి ఇచ్చినా బాగు చేయలేరు. నీ హృదయాన్ని నాకు గానిస్తే నేనేం చేస్తా? ఆలయముగా మారుస్తా. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా హృదయమే నీ ఆలయమై, నేను దాన్ని ఆలయముగా మార్చుకొని దానిలో నివాసము చేస్తాను. అదే హృదయాన్ని సాతానుడికి కానిచ్చావా, సాతానుడు ఏం చేస్తాడు? దాన్ని పాడు దెబ్బగా చేస్తాడు, మున్సిపాలిటీ చెత్త కుప్పలాగా చేస్తాడు, డంపింగ్ యార్డ్ లాగా చేస్తాడు. నీ హృదయాన్ని ఇప్పుడు దేవుడికి ఇస్తావా, సాతానికి ఇస్తావా? ఒక తీర్మానం చేసుకోవాలి నువ్వు. సంవత్సరాలు మారిపోతున్నాయి నాయనా, ఈ పాడైన హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నీకిస్తే నువ్వు ఆలయముగా మారుస్తావు. అదే హృదయాన్ని నేను సాతానుడికి కానీ ఇచ్చానా, వాడు ఏం చేస్తాడు? చదవండి ఆ వాక్యం కూడా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం చదివితే, సాతానుడు ఏం చేస్తాడు? నీ హృదయం అనే ఆ ఆలయాన్ని వాడు అనగా మనుష్యుని హృదయములో నుండి ఆలోచనలను, అదిగో ఏం పుట్టిస్తాడు? సాతానుడికి ఇస్తే దురాలోచనలు పుట్టిస్తాడు, జారత్వములను, జార క్రియలు చేయిస్తాడు, దొంగతనాలు చేయిస్తాడు, నరహత్యలు చేయిస్తాడు, వ్యభిచారాలు కూడా చేపిస్తాడు. వ్యభిచారం కూడా చేపిస్తాడంట. లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారాలు, మత్సరాలు, దేవుని దూషించే క్రియలు, అహంకారం, ఎక్కడ లేని గర్వం, అహంకారం కూడా పెట్టేది ఎవరు? సాతానుడే. అవివేకమును వచ్చును. అంటే సాతానుడికి ఇస్తే ఇది ఇలా మారుస్తాడు. ఇప్పుడు నీ హృదయాన్ని ఎవరికి ఇస్తావు చెప్పు? ఎవరికి ఇస్తారు? చేతులు ఎత్తండి. దేవుడికి ఇస్తారా, సాతానుడికి ఇస్తారా? దేవుడికి ఇస్తే ఆలయముగా మారుస్తాడు. అర్థమైందా? నేను గోవా వెళ్ళినప్పుడు ఒక పెద్ద చర్చి చూపించారు. ఆ చర్చిలో ఒక పాస్టర్ గారు చనిపోయిన శవాన్ని చూపించారు. ఆయన చనిపోయి ఇప్పటికి 100 ఏండ్లు అంట. కొన్ని కెమికల్స్లో పెట్టి ఆ శవాన్ని ఉంచారు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, ఇలాంటి మందిరం ఇంకెక్కడా లేదండి ప్రపంచంలో అని చెప్పాడు. బాగుంది, చాలా బాగుంది, దేవుని స్తోత్రం. మనిషికి ఉన్న ఆలోచనలతో మందిరాన్ని అంత గొప్పగా కడితే, దేవుడికున్న ఆలోచనలతో నీ హృదయాన్ని ఎంత గొప్పగా మార్చగలడు? మారుస్తాడా, మార్చలేడా? అంటే నువ్వు ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగిస్తే అతను అంటున్నాడు, ఎంత పెద్ద మందిరం కదండి,
కొన్ని చెప్పాడు దాని చరిత్ర చాలా వైభవం అండి చరిత్ర, ఈ చర్చి చరిత్ర అన్నాడు. ఈ మధ్య మెదక్ జిల్లాలో ఆ, తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి చర్చికి ఇంచుమించు 33 కోట్లు ఎంతో శాంక్షన్ చేశాడు, చర్చి డెవలప్ కోసం. మంచిది, తప్పులేదు. అయితే ఆసియా ఖండములోనే మెదక్ చర్చి పెద్దది. దేవుని స్తోత్రం. అసలు దాని వైభవం చూసే అంత గొప్పగా ఉందని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మనుషుల ఆలోచనతోనే మందిరాన్ని ఎంత గొప్పగా కడితే అప్పుడే దీన్ని పెట్టారా, నీ హృదయాన్ని అప్పగిస్తే దేవుడు ఎంత అందంగా తీర్చిదిద్దుతాడు. దేవుడు ఎంత సుందరంగా మారుస్తాడు, ఎంత గొప్పగా చేస్తాడు దాన్ని. నీ హృదయాన్ని తీసుకెళ్ళి, ఈ మధ్య పాటలు కూడా పాడుతున్నారు చూడండి, హృదయం అక్కడ ఉన్నది, హృదయం ఎక్కడ ఉన్నది, ఎక్కడుందంట, హృదయం అక్కడుంది, ఎక్కడుంది, 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 ఎక్కడుంది నీ హృదయం చెప్పు. అక్కడ ఇక్కడ కాదు, ఆ హృదయాన్ని యేసయ్య చేతిలో పెట్టు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏ మానవుడు మంచోడు కాదు, అందరు చెడిపోయిన వాళ్ళే. కానీ చెడిపోయిన వాడికి, పాడైపోయిన వాడికి బాగుపడే ఒక మార్గం చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడైనా సంవత్సరం మారిందయ్యా, నీకు ఏ హృదయం ఇస్తానంటున్నాడు? నూతన హృదయం. ఏ హృదయం? నూతన హృదయం ఎప్పుడైతే అది నువ్వు నాకు ఇస్తే, నీ హృదయాన్ని నాకు ఇస్తే దాన్ని క్రొత్తగా మారుస్తా. చూసే వాళ్ళకి ఆశ్చర్యముగా ఉంటుంది అది. ఆ మధ్య నేను ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు ఆ డొంక అట్టుకుంది, డొంక. ఆ ఏరియాలో చాలా సంవత్సరాల నుండి ఏ గోడలు కట్టకుండా ఒక బిల్డింగ్ కనపడేది నాకు. దాన్ని చూసినప్పుడల్లా అనిపించేది, దేవుని స్తోత్రం, ఇది ఎప్పుడు పూర్తి అయిద్దా, ఇది ఎప్పుడా, ఏందో చూడటానికి అట్లా ఉంది అనిపించేది. ఈ మధ్య నేను అటు పోతా ఒకసారి ఇటు చూసా, ఆ బిల్డింగ్ కనపడలా. ఆ బిల్డింగ్ ప్లేస్లో ఇంకో బిల్డింగ్ ఉంది. నేను పక్కన ఒక వ్యక్తిని అడిగి, నాతో పాటు వస్తుండే కారులో, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండాలి, 2 స్టేర్ల బిల్డింగ్, ఇది కనపట్లేదంటే, అదేనన్నా ఇది, దీన్ని ఏం చేశారు, గోళ్ళ కట్టి ప్లాస్టింగ్ చేసి చక్కగా పెయింట్ వేసి అందంగా మార్చారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు పాతదేమైంది చెప్పండి, చెప్పండి. అంతే. దేవుడి చేతిలో మన హృదయాన్ని పెడితే పాతదాన్ని ఏం చేస్తాడు ఆయన? అది నూతన హృదయముగా మారుస్తాడు. గట్టిగా చెప్పండి. అప్పుడు దాంట్లో ఎవరు లేరు. ఇప్పుడు చాలా షాపులు పెట్టారు, దాంట్లో కింద పైన గ్లాసులతో, ఆ అద్దాలతో ఏదో రూములు కూడా కట్టారు. చాలా సుందరంగా అందంగా కనపడింది. అదే విధముగా నీకు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నీ హృదయాన్ని మార్చి దాన్ని క్రొత్త హృదయముగా దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? ఒకసారి ఆ గుండె మీద చేపెట్టుకొని చెప్పండి, అయ్యా ఈ హృదయాన్ని ఎక్కిస్తున్నాను, ఈ హృదయాన్ని ఎక్కిస్తున్నాను, దీన్ని నూతనమైనదిగా మార్చు నాయన. ఇది అపవిత్రతతో, దురాశలతో, దుర్మార్గతతో, అహంకారముతో, గర్వముతో, మత్సరముతో, ఎన్నో లోపాలతో, పాపముతో, శాపముతో ఉన్నటువంటి హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను నాయన. ఈ 2025 సంవత్సరమైనా దీన్ని పవిత్రంగా మార్చు, పరిశుద్ధంగా మార్చు, క్రొత్తగా మార్చు, నూతన హృదయముగా మార్చయ్యా అని దేవునికి నువ్వు అప్పగిస్తే దేవుడు నిన్ను నూతన హృదయము నీకిచ్చి నూతన వ్యక్తిగా మారుస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఒకటి, నూతన హృదయాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. గర్వం వచ్చేది ఆ హృదయంలో నుండే, అహంకారం వచ్చేది ఆ హృదయంలో నుండే, దురాశలు వచ్చేది ఆ హృదయంలో నుండే, వ్యభిచార తలంపులు వచ్చేది ఆ హృదయంలో నుండే, దేవుని తిట్టే తలంపులు కూడా వస్తాయంట కొన్నిసార్లు. దేవుడు ఏం చేశాడు, దేవుడు నాకేమి ఇచ్చాడు, అట్టా అంటాడు, ఎట్టా అంటాడు, దేవుని దూషిస్తారు చాలామంది. దేవుడు అన్నీ మంచిగా చేస్తాడు, లేట్ అయినా మంచిగా చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. దేవుని ఎప్పుడు దూషించకూడదు. ఆయన ఆలోచనలో జ్ఞానము మనకు అర్థం కాదు, అందుకని దేవుణ్ణి ఎప్పుడు తప్పు పట్టకూడదు మనం. దేవుని స్తోత్రం. దేవుడు అన్నీ మంచిగా చేస్తాడు. అయితే ఇక్కడ నా ప్రీతిని బిడ్డలారా, సాతానుడికి ఇస్తేనేమో మన హృదయాన్ని డంపింగ్, చెత్త కుప్పలాగా మారుస్తాడు. దేవునికి ఇస్తేనేమో ఆలయముగా
మారుస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి. నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి. రోజు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా అయ్యా, ఇప్పుడు దాకా ఈ హృదయం చెడిపోయింది, పాడైపోయింది, చెత్త కుప్పగా మారింది. దీన్ని నేను సాతానుడికి అప్పగించేశాను. తెలుసో తెలియకో సాతానుడికి లోపరిచాను. ఇది కొత్త సంవత్సరంలో నాకు క్రొత్త హృదయం కావాలని కోరుకుంటున్నానని నువ్వు దేవుని దగ్గర అడిగితే ఖచ్చితంగా దేవుడు నూతన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. రెండవది, నీకు నూతన స్వభావం రావాలి. ఏం రావాలి? అక్కడే చదవండి ఆ వాక్యాన్ని. ఒకటి, నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. రెండోది, నూతన స్వభావము. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎలుక తోక ఏడాది ఉతికిన నలుపు నలిపేనన్నట్టు ఇలా బ్రతుకులను ఎంత సరిచేయాలనుకున్నా ఆ పాత స్వభావమే, స్వభావం మారాలి. కొంతమంది అంటారు, వీడిది కుక్క స్వభావం రా, వీడిది దున్నపోతు స్వభావం రా, వీడిది పాము స్వభావం రా, వీడిది కాకి స్వభావం రా, వీడిది ఆ స్వభావం ఈ స్వభావం అని కొన్ని జంతువులకి పశువులకు పోల్చి మాట్లాడతారు చూడండి. అంటే నిజంగా కుక్క కాదు, కుక్క లాంటి గుణం వాడిది. నిజంగా దున్నపోతు కాదు, దున్నపోతు లాంటి గుణం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ క్రొత్త సంవత్సరములో క్రొత్త స్వభావం, నూతన స్వభావాన్ని ఇస్తాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మనసు మంచిదే కానీ గుణమే గుడిసేటిది అంటారు చూసారా. మనసు మంచిదేనంట, గుణం ఏంటి? గుడిసేటిది అంట, గుడిసేటిది. హల్లెలూయా. ఆ గుణమే స్వభావం అంటే. స్వభావం మంచిది కదా వాడిది, అబ్బా ఎట్లా అంటారు. స్వభావం మంచిది అనుకో, మంచి స్వభావం అబ్బాయిది అమ్మాయిది. ఈ రోజున మన స్వభావాలు మారాలి. ఇంకా ఇంకా పాత ఎందుకు తీర్మానంలోకి రావాలి. కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఒక సంవత్సరం డిలేట్ అయిపోయింది, ఇక ఉంది కొంచెమే. స్వభావం మారాలి, బుద్ధి మారాలి, అన్నీ మారిపోవాలి నీలో. కాదు ఎప్పుడులాగా అట్నే ఉంటారంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి చెప్పండి. దేవుడు ఏమంటాడంటే ఇక మార్చలేం. సాంసోన్ని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? స్వభావం మారిద్దేమోనని 4-5 ఛాన్సులు ఇచ్చాడు. స్వభావం మారలా. యెజబేలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు, స్వభావం మారిద్దేమోనని. యెజబేలు మనసు కూడా మారలా. ఈ రోజున నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కొత్త సంవత్సరం నీకు ఇస్తున్నాను, నీ స్వభావం మార్చుకుంటావా? నీ స్వభావం నువ్వు మార్చుకోలేకపోతే నేను మారుస్తాను దాన్ని. క్రొత్త స్వభావం. ఒకప్పుడు చాలా గయ్యాలి మనిషి, ఈరోజు దేనంగా మారింది. ఒక్క మాటన్నా 100 మాటలన్నా అస్సలు నోరెత్తట్లా. ఒకప్పుడు చాలా కక్షపోతులు, కోపిష్ఠులు, ఈరోజు స్వభావం మారిపోయింది. ఒకప్పుడు చాలా దుర్మార్గమైన క్రియలు చేసేవాళ్ళు, ఈ రోజున స్వభావం మారిపోయింది. అంటే నీకై నువ్వు మార్చుకున్నావా? నీ వల్ల కాదు, దేవుడు మార్చాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నూతన స్వభావాన్ని ఇస్తాను. నీ గుణం సరిలేకపోతే నీ భర్తే తట్టుకోలేడు, నీ భార్య తట్టుకోలేదు. అమ్మో, ఆ స్వభావం మనం మామూలు స్వభావం కాదయ్యా. స్వార్థమైన స్వభావం, స్వార్థంగా ఆలోచించే స్వభావం, స్వార్థంగా కోరుకునే స్వభావం, తన చెయ్యే పైన ఉండాలని కోరుకునే స్వభావం, తన మాటే నెగ్గాలనుకునే స్వభావం, తను అనుకున్నదే జరిగించాలనే స్వభావం. అమ్మో, ఆ వ్యక్తితో మనం తట్టుకోలేమో. కొంతమంది గురించి బాధపడుతుంటారు చూడండి. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన నా స్వభావం ఈ క్రొత్త సంవత్సరంలో మారాలయ్యా, మార్పు రావాలి ప్రభు. నా ప్రియమైన బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్తుంటానో ఒక విషయం, మీరు మొట్టమొదటిగా దేవుని సంతోషపెట్టండి. రెండోది, సమాజానికి కూడా ప్రయోజనకరంగా ఉండాలి. మిమ్మల్ని బట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇంట్లో వాళ్ళు కానీ, పక్కన వాళ్ళు కానీ. ఎందుకని అలాంటి జీవితం చెప్పండి? ఆ స్వభావం అవసరమా? నీ స్వభావాన్ని బట్టి నీ తల్లి బాధపడుతుంది, లేకపోతే నీ తండ్రి బాధపడతాడు, అలాగే భార్య కానీ, భర్త కానీ, స్నేహితులు కానీ, అందరూ బాధపడుతున్నారే. ఆ స్వభావం మారదా? ఇక మార్చాలి కదా, మార్చుకోవాలి కదా. ఎంతమందిని ఏడిపిస్తావు స్వభావంతో? ఎంతమందిని బాధ పెడతావు? ఎంతమంది నీ కొరకు దిగులు పడాలి? ఎంతమంది చింతపడాలి?
ఎంతమంది నీ గురించి ఆలోచించి మైండ్ బాగొట్టుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, క్రొత్త స్వభావం నీకు ఇస్తాను. గట్టిగా చెప్పండి. దేవుడు ఇస్తాను అంటున్నప్పుడు తీసుకో, దేవుడికి అప్పగించేసేయి. దేవుడు నిన్ను చెక్కుతాడు, మలుస్తాడు. అర్థమైందా? ఒక కుమ్మరివాడు కుండను తయారు చేసినట్టు, ఒక శిల్పకారుడు రాయిని చెక్కినట్టు చెక్కుతాడు. ఒక మొద్దుని, ఒక చెట్టు మొద్దుని తీసుకొచ్చి కార్పెంటర్, నా ప్రియదని బిడ్డలారా, ఒక రూపం ఏర్పాటు చేసినట్టుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మంచి స్వభావం అయ్యా. ఏం చూస్తారు చెప్పండి? అందం చూడరు. అందం ఎక్కువ కాలం ఏమి ఉండదు. ఆస్తులు కూడా చూడరు పెద్దగా. స్వభావాన్ని చూస్తారు. మంచి స్వభావం కలిగినోడయ్యా, మంచి స్వభావం కలిగిన వ్యక్తి అయ్యా అంటారు. ఈరోజు నీ స్వభావం మారాలి. నీ స్వభావం మారాలి. చెడ్డ స్వభావం తొలగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి స్వభావం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ వల్ల ఎంతోమంది బాధపడ్డారు. ఈరోజు అందరు నీకు చేతులు ఎత్తి మొక్కాలని దేవుడు మార్చాలని చూస్తున్నాడు. అందరు మొక్కితడు చేస్తాడు నిన్ను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏం మారాలి? నూతన స్వభావం. యేస్కేలు గ్రంథం 18:31 కూడా చదవండి. 18:31. హల్లెలూయా. 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకో. చూడండి, నూతన బుద్ధి అంటే బుద్ధి కూడా మారాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. బుద్ధి అంటారు చూసారు, బుద్ధి. మా అమ్మాయి చాలా బుద్ధి గలదయ్యా, మా అబ్బాయి చాలా బుద్ధి గలవాడయ్యా. నువ్వు పొగుడుకుంటే కుదరదు. చాలామంది పొగుడుకుంటారు, ఓ నాకు మంచి బుద్ధి ఉందయ్యా, మంచి అది ఉందయ్యా, ఇది ఉందయ్యా అని. నువ్వు పొగుడుకుంటే అట్ట సమాజంలో చెప్పాలి, మంచి బుద్ధి గలవాడయ్యా. బుద్ధి అంటే మీకు అర్థమైందా? బైబిల్ ప్రకారం బుద్ధి అంటే ఏంటి తెలుసా మీకు? అసలుకి బుద్ధి అనగా దేవునికి లోబడటమే. ప్రభు అంటాడు, ఈ నా మాట విని ఆ మాటల ప్రకారం కట్టుకునేవాడు బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలిన వాడు అవుతాడు అంటాడు. అంటే బండ మీద కట్టుకున్నాడు అంటే ఒకడు ఇల్లు, ఒకడేమో ఇసుక మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకున్నవాడేమో బుద్ధి లేనోడు. వర్షం వచ్చింది, గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, వాడి ఇల్లు కూలిపోయింది. వాడు బుద్ధి లేనోడు, వాడి పని అంతా వ్యర్థమైపోయింది. బుద్ధిమంతుడి గురించి ఏం చెప్పాడు? ఈ నా మాటలు విని బండ మీద కట్టుకున్న అంటే ఒక ఇల్లు కట్టుకున్నవాడు, వాడు బుద్ధిమంతుడు. వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, ఎట్టొచ్చి అట్టనే పోయినాయి, కానీ వాడి ఇల్లు మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, బుద్ధి అంటే మనం అనుకునే బుద్ధి కాదు. వాక్య ప్రకారం చెప్తున్నాడు దేవుడు. దేవుని మాటకు విధేయత చూపి, దేవుడు చెప్పినట్టుగా నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తే అది బుద్ధి. అంటే లోబడటం, దేవుడు చెప్పింది చేయటం. ఈ రోజున ఆ బుద్ధి కావాలి. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పాడు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. ఒకటి బుద్ధి అనగా దేవుని మాట ప్రకారం జీవితం కట్టుకోవాలి. రెండోది బుద్ధి అనగా ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మందిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు ఏదో ఉన్న కాస్త నూనె తీసుకొని వెళ్ళారు హడావుడిగా, వెనకాల స్టాక్ తీసుకెళ్ళా. కానీ బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? వెనకాల స్టాక్ తీసుకెళ్లారంట. స్టాక్ తీసుకెళ్ళినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, పెండ్లి కుమారుడు రావటం లేట్ అయిపోయింది. అందరూ కునికి నిద్రపోయారు. మధ్యరాత్రి లేచి పెండ్లి కుమారుడు వచ్చాడు ఎదుర్కొనుటకు రండి అన్నప్పుడు 10 మంది లేచారు. 10 మంది దీపాలు ఆరిపోయినాయి, 10 మంది నిద్రపోయారు. కానీ ఇక్కడ బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్స్ట్రా నూనె తీసుకెళ్లారంట. ఈ బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు. ఇక్కడ గమనించండి, బుద్ధి కలిగిన వారు అనగా అర్థం ఏంటంటే సిద్ధపాటు కలిగిన వారు. ప్రభు రాకడ దగ్గర పడుతుంది. సిద్ధపాటు కలిగి ఉన్నావా? సిద్ధపడుతున్నావా? ఇక ఉంది కొద్ది జీవితమే, కొద్ది కాలమే.
బుద్ధితో నువ్వు సిద్ధపడాలి. బుద్ధితో దేవుడు చెప్పినట్టు కట్టుకోవాలి. అర్థమైందా? బుద్ధి అనగా అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా జీవించటం, లేక ఆయన మాటకు లోబడటం. బుద్ధి అనగా అర్థం ఏంటంటే సిద్ధపాటుతో బ్రతకటం. సిద్ధపడే వాళ్ళని బుద్ధిమంతులు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది? చాలామంది మనోనేత్రాలను సాతాను మూసివేశాడు. ఎందుకు ప్రభువుని నమ్మారు అంటే ఏదో బాగుపడాలని, దయ్యాలు పోవాలని, రోగాలు పోవాలని, అందుకోసం ఇందుకోసం అంటారు. అసలు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఉద్దేశం అది కాదు. ఆయన అంటున్నాడు, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను. మారు మనసు పొందండి, బాప్తిస్వం పొందండి, పరిశుద్ధాత్మ పొందండి, నా రాకడ సిద్ధపడండి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మన వారికి శిక్ష విధించబడును. ఆ శిక్ష నరకం. ఒక గంజి సుక్క పడితే తట్టుకోలేని ఈ శరీరం, ఒక్క నూనె సుక్క పడితే తట్టుకోలేని ఈ శరీరం యుగ యుగాలు తరతరాల అగ్నిలో కాలిపోతుంది. భరించగలదా? తట్టుకోగలరా? అందుకని నా ప్రియ దీని బిడ్డలారా, ఆ పైనున్న పరలోక రాజ్యానికి సిద్ధపడాలి మనం. సామెతల గ్రంథంలో ఉంటుంది చూడండి, కిందనున్న పాతాళాన్ని తప్పించుకొని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళే జీవ మార్గములో నడుచుకుంటాడు అని సామెతలు 15వ అధ్యాయం 24వ వాక్యంలో రాయబడింది. బుద్ధిమంతుడు అనగా మూడోది పరలోక తలంపులతో ఉండేవాడు, పరలోక రాజ్యానికి సిద్ధపడేవాడు, పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకునేవాడు. ఎల్లప్పుడూ తన దృష్టి పైన ఉంటుందే తప్ప భూ సంబంధమైన వాటి మీద ఉండదు. అలాంటి వారు కొంతమందికి వెర్రోల్లాగా, తిక్కలోల్లాగా, అమాయకుల్లాగా, పిచ్చోల్లాగా కనపడవచ్చు. కానీ వారు దేవుని దృష్టిలో నిజమైన బుద్ధిమంతులు. వాక్యం చెప్తుంది అక్కడ సామెతల గ్రంథం 15:24లో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొని కొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు ఎవరైనా సరే, ఎవరైనా మిమ్మల్ని మందిరానికి ఎందుకు వెళ్తున్నారంటే, ఏదో మా అమ్మాయికి జ్వరం వచ్చింది అందుకు వెళ్తున్నా తగ్గిందని, మా అబ్బాయికి దయ్యం పట్టింది అందుకు వెళ్తున్నాను, లేకపోతే నాకు దయ్యం పట్టింది అందుకు వెళ్తున్నాను, ప్రభువుని నమ్ముకుంటే కట్టల కట్టల డబ్బు వచ్చింది అందుకు వెళ్తున్నాను, పంటలు బాగా బండిని, వ్యాపారం బాగా, ఈ పిచ్చి మాటలు చెప్పమాకండి. ఎందుకు దైవ సన్నిధికి వెళ్తున్నామనంటే దేవుని రాజ్యం కొరకు. ఏమని చెప్పాలి చెప్పండి? నా మాట ఎంతమందికి అర్థమైంది? ఎందుకు వెళ్తున్నామంటే ఏం చేయాలి? ప్రభు రాజ్యానికి ఆ పాఠాలు నేర్చుకుంటున్నాం. ఎలా అక్కడ ఎలా ఉంటే అక్కడికి వెళ్ళగలమనే ఆ జీవము కలిగిన మాటలు దైవ సన్నిధిలో చెబుతున్నా ఆ ఉపదేశాలు వినడానికి వెళ్తున్నామని చెప్పాలి తప్ప ఇదిగో ఈ భూ సంబంధమైన కార్యాల కొరకు కాదు. రోగాలు నీకు వస్తాయి, బయట వాళ్ళకు వస్తాయి. అప్పులు నీకుంటాయి, బయట వాళ్ళకు ఉంటాయి. సమస్యలు నీకుంటాయి, బయట వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి చెప్పుకోవడానికి దిక్కు లేదు, మనకు చెప్పుకోవడానికి దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనకు చెప్పుకోవడానికి ఆ పరమ తండ్రి ఉన్నాడు. ఓకే, ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టడు, మనల్ని అర్ధంతరంగా వదిలిపెట్టడం. కానీ ఇక్కడ బుద్ధి మారాలంటే ఏంటి? లోక సంబంధముగా ఉన్న నీ బుద్ధి ఇదిగో ఈ రీతిగా 3 విధాలుగా మారాలి. ఒకటి, పరలోక రాజ్యం వెళ్ళాలనే తపనతో ఉండటమే బుద్ధి అంటే. రెండోది, ప్రభు చెప్పినట్టుగా కట్టుకోవటం అనేదే బుద్ధి. మూడోది, ప్రభు రాకడ సిద్ధపడటమే బుద్ధి. ఈ 3 అంశాలు లేకపోతే దేవుని దృష్టిలో మనం అనుకునే బుద్ధిమంతులు కాదు. మనం అనుకునే ఈ బుద్ధిమంతులు బుద్ధి గలదే అనుకుంటాం. ఈ బుద్ధి అసలు పనికిరాదు దేవుని దృష్టిలో. ఆయన ఇచ్చే బుద్ధి వేరు. ఈ రోజున పరమునకు వెళ్ళాలనే ఆలోచన నీకుందా? అయితే వెంటనే మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిస్వం పొందాలి. బాప్తిస్వం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ పొందాలి. ప్రభు రాకడ సిద్ధపడాలి. ప్రభు చెప్పినట్టుగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. బుద్ధి గల కన్యకల వలె ఎల్లప్పుడూ నూనెతో, అభిషేకం అనే నూనెతో, విశ్వాసం అనే ఒత్తితో, అలాగే అగ్ని అనే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఎప్పుడు సిద్ధపడుతూ ఆ పెండ్లి కుమారుని యొక్క పిలుపు కొరకు ఎదురు చూడాలి. ఇది బుద్ధి అంటే. ఈ బుద్ధి నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. చేతుల పైకి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? బుద్ధి అనగా అది అర్థం, మీనింగ్ అంటే. ఇది తెలియదు చాలామందికి. ఇది తెలియక మా నాయనే, మా అమ్మాయే బుద్ధిమంతురాలయ్యా, బుద్ధిమంతుడయ్యా
ఆ బుద్ధి తీసుకెళ్ళి గోదావరిలో దొక్కండి. ఆ బుద్ధి కాదు కావాల్సిన దేవుడికి, ఈ బుద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. కిందనున్న పాతాలని మీలో ఇంకా ఎంతమంది రక్షణ పొందలేదు? వాయిదాలు వేస్తున్నారా? సంవత్సరం మారింది, ఇంకా రక్షణ పొందడానికి వాయిదాలు వేస్తున్నారంట. ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళని? చెప్పండి. అర్థమైంది? ఇంకా వాయిదాలు వేస్తున్నారంట. రక్షణ పొందంటారా బాబు అంటే, ఆహా పెళ్ళైన తర్వాత, అప్పుడు నీ పెళ్ళి అయిద్దో దినం అయిద్దో చెప్పలేము. చెప్పలేము, ఇంకా డైరెక్ట్ చెప్తున్నా. పెళ్ళి అయిద్దో దినం అయిద్దో చెప్పలేంగా. ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా. అర్థమైంది? ఇప్పుడు బస్సు వచ్చినప్పుడే ఎక్కాలి, రైలు వచ్చినప్పుడే ఎక్కాలి. కాదు కాదు, నీ కోసం ఆగిద్దే 10 రోజులు అంటే ఆగదది. దానికోసం నువ్వు సిద్ధపడి ఉండాలి. వాయిదాలు వేస్తున్నా, వాయిదాలు వేస్తున్నా. అయ్యా దేనికైనా వాయిదాలు వేయి, రక్షణ మాత్రం వాయిదాలు వేయకూడదు. అర్థమైందా? కిందనున్న పాతాళాన్ని తప్పించుకొని పరమునకు వెళ్ళే మార్గములో నడిచేవాడు బుద్ధిమంతుడు. వాక్యము తెలిసిన వెంటనే మార్పు కలిగిద్ది. వాక్యం తెలిసిన వెంటనే రక్షణకు సిద్ధపడతాడు. వాక్యం తెలిసిన వెంటనే అమ్మో అంత భయంకరమైన నరకం నాకొద్దు నాయన, పరలోకం కావాలని సిద్ధపడతాడు. అది బుద్ధి అంటే. నేను బాప్తిసం పొందినప్పుడు, వాస్తవాన్ని మీరు అనుకుంటారు, అన్న 1 సంవత్సరం చర్చికి వెళ్ళి బాప్తిసం పొందారా, ఒక 6 నెలలు చర్చికి వెళ్ళి బాప్తిసం పొందారా, ఒక 3 నెలలు నిల్లారా అంటే ఒక్కరోజు కూడా వెళ్ళా. గంటే అన్నది వాక్యం. గంటే దైవ సన్నిధిలో నేను అబద్ధమాడను. 1 గంటే వాక్యం వినదే. నైటే బాప్తిసం ఇస్తున్నారు. ఏది రేపు జనవరి అన్నకి ఈ నైటు వెళ్ళి లైన్లో నిలబడ్డా, నాకు కూడా ఇవ్వండి అని. చాలామంది విశ్వాసులు, అబ్బాయి నువ్వు చిన్నపిల్లాడు, నువ్వు ఉంటావా, నిలబడతావా, అదే ఇదే అని చెప్పారు. మీరు పక్క జరగండి అమ్మ, ముందు ఆయన నిలబెడతాడు కానీ. దేవుని స్తోత్రం. చివరిగా పాస్టర్ గారు అడిగాడు, నిజంగా ఎవరైనా బలవంతం చేస్తే వచ్చి తీసుకుంటున్నావా, నీకు నిజంగా తీర్మానం ఉందా అంటే, నాకై నేనే తీర్మానం చేసుకుంటున్నాను, ఇది పరిస్థితి అన్నప్పుడు ఆయన చాలాసేపు ఆలోచించి అందరికి ఇచ్చిన తర్వాత ఇంక నేనే ఆగా. నాకెళ్ళి చూశాడు, సరేరా నీకు అంత తీర్మానం ఉన్నప్పుడు దేని స్తోత్రం వాయిదా వేయకూడదని చెప్పి. నేను బాప్తిసం పొందేటప్పుడు 13, 14 సంవత్సరాల వయసు నాది. దేని స్తోత్రం. 15వ ఏట సేవకు వచ్చేసాను నేను, అంత చిన్న వయసులో. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని సంవత్సరాలు నన్ను నిలబెట్టింది మనుషులా దేవుడా అన్నది. మీరు ఎందుకని డౌట్ పడుతున్నారు? డౌట్ పడమాకండి. ఎందుకనంటే సమయం పోతే మళ్ళీ రాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చదువుకోండి ఒకసారి. 6, 1, 2 వాక్యాల్లో ఉంటుంది. ఇదిగో నేడే రక్షణ దినము. ఈ రోజున నువ్వు రక్షణ పొందకుండా ఆటంకపరిచే వాళ్ళందరూ రేపు నిన్ను నరకం నుండి తప్పించలేరు. ఈరోజు నిన్ను రక్షణకి దూరపరుస్తున్న వాళ్ళందరూ రేపు నిన్ను నరకంలోకి తప్పించలేరు, కాపాడలేరు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి తీర్మానం వారిదే, ఎవరి సిద్ధపాటు వారిదే. ఇప్పుడు బుద్ధి లేని కన్యకులు వచ్చి అమ్మ కాస్త నూనె పోయండి అంటే, బుద్ధి గల్లోళ్ళు ఏమంటున్నారు, మా నూనె మాకు సరిపోద్ది, వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. దేవుని స్తోత్రం. అమ్మే వాళ్ళ దగ్గరికి తెచ్చుకోండి. ఇల్లు వెళ్ళి కొనుక్కొని వచ్చి రెడీ అయ్యాలక పెళ్లి కుమారుడు తలుపేసేసాడు. అయ్యా తలుపుది అంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. మీరెవరో నాకు తెలియదు అంటే బుద్ధి కలిగి లేకపోతే సిద్ధపాటు ఉండదు. బుద్ధి కలిగి లేకపోతే పరలోక రాజ్యానికి నువ్వు సిద్ధపడలేవు. ఈరోజు నువ్వు కోటాని కోట్ల ఆస్తి, లక్షలాది డబ్బు సంపాదించవచ్చు, ఎక్కడ చూసినా ప్లాట్లు, ఇల్లు నీ అయ్యి ఉండొచ్చు. కానీ ఇన్ని సంపాదించినా అది సంపాదించుకోకపోతే వేస్ట్ నీ జీవితం. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తానండి. గోదావరి లాంటి ఒక నదిలో, ఆ గోదావరి ప్రక్కన ఉన్నటువంటి అడవుల్ని పరిశోధించడానికి ఒక సైంటిస్టు ఈ గోదావరిలో ఒక పడవ ఎక్కాడంట. ఈ పడవెక్కినప్పుడు పడవ కలిగిన వ్యక్తి పాపం దాన్ని నడిపిస్తున్నాడు. ఈ సైంటిస్టులు చిన్నగా మాట్లాడటం ప్రారంభించాడు. హలో బ్రదర్, ఎన్నాళ్ళ నుండి చేస్తున్నావు ఈ పడవ డ్యూటీ అంటే, మా పూర్వీకుల నుండి ఇదేనండి అయ్యా, అదయ్యా ఇదయ్యా అని ఇంకా వాళ్ళ వ్యాస ఉంటుంది కదా, ఆ భాషలో చెప్పాడు. తర్వాత ఏం జరిగిందంటే, నీకు జీవశాస్త్రం గురించి తెలుసా అన్నాడంట. మాకు తెలియదండి. ఏంటండి జీవశాస్త్రం అంటే, అరే రే పిచ్చోడా, నీ జీవితంలో 10% కోల్పోయావరా అన్నాడంట. నీకు రసాయన శాస్త్రం తెలుసా అంటే, తెలియదండి అయ్యా.
అటది నీ జీవితంలో 20% కోల్పోయావు అన్నాడంట. నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడంట. అయ్య బాబోయ్, మాకు ఈ గోదావరి తప్ప పడవ తప్ప ఏం తెలియదండి. హల్లెలూయా. అటైతే నీ జీవితంలో 50% కోల్పోయావు అన్నాడంట. తర్వాత ఇంకెట్టట్నా అది తెలుసా ఇది తెలుసా అంటే ఏది తెలియదు అన్నాడుగా. ఈలోపు గాలి తుఫాను ప్రారంభమైందంట. ఇన్నిసార్లు అడిగారో నాకు అది తెలుసా ఇది తెలుసా అని అడిగావు కానీ ఇంతకు నీకు ఈత శాస్త్రం తెలుసాయా అన్నాడంట. ఏమన్నాడు? ఈత శాస్త్రం తెలుసా నీకు? తెలియదురా అన్నాడంట ఈయన. అడది నువ్వు జీవితమే కోల్పోయావు. గాలి తుఫాను భయంకరంగా వస్తుంది, నేను దూకి ఈత వేసుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు దీంట్లో పడిపోతావు అన్నాడంట. అర్థమైంది మీకు? హల్లెలూయా. మనకు అన్నీ తెలుస్తాయి ఈ లోకంలో. రక్షణ గురించి తెలియకపోతే నువ్వు జీవితమే కోల్పోయినట్టు. అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీక్ వీరుడు అంటారు, సర్వ ప్రపంచాన్ని గెలిచాడు నా ప్రియదేని బిడ్డలారా. కానీ ఒక దినాన ఒక దోమ కాటుకి జబ్బును పడిపోయి అతడు మరణావస్థకు దిగజారిపోయాడు. అప్పుడు ఆయన చెప్పాడంట, ఇక నేను బ్రతుకుతానని ఆశలు లేవు, నేను చనిపోయిన తర్వాత నన్ను డాక్టర్లే మొయ్యాలి, డాక్టర్లు మాత్రమే మొయ్యాలి, ఇంకెవ్వరు మొయ్యకూడదు. నా శవాన్ని పెట్టే శవపేటికి భుజాల దగ్గర 2 రంధ్రాలు పెట్టి చేతులు ఇట్లా సాపి పెట్టండి. నా శవాన్ని లేపిన దగ్గర నుండి నేను సంపాదించిన రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు మొత్తం చల్లుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్ళాలి, అది ఇది అని అంటే ఎందుకయ్యా అన్నాడు. ఎందుకయ్యా అని అతని దగ్గర ఉన్నటువంటి కొంతమంది ప్రాముఖ్యమైన వాళ్ళు అడిగితే అతను అన్నాడంట, నా భుజాల దగ్గర ఎందుకు రంధ్రాలు పెట్టమన్నానంటే ఒట్టి చేతులతో వచ్చాను, మళ్ళీ ఒట్టి చేతులతో పోతున్నాను రా, అందుకని నా చేతులు ఎట్ట పారజాపమని చెప్తున్నాను. రెండోది, డాక్టర్లనే ఎందుకు మొయ్యమని చెప్పానో తెలుసా? డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు నా దగ్గర, కానీ చనిపోబోతున్న నన్ను బ్రతికించే శక్తి వాళ్ళకు కూడా లేదు. మూడోది, ఈ రత్నాలు వజ్రాలు ఇవన్నీ చల్లుకుంటా ఎందుకు పోవాలని చెప్పారయ్యా అని అడిగితే చెప్పాడు, ఎన్ని సంపాదించినా ఈ మట్టిపాలేరా, తీసుకెళ్ళేది ఏది లేదు. చూడండి, దాంట్లో ఒక నీతి ఉంది. 33 సంవత్సరాలకే నట్టుకుంది, అతను చనిపోయింది 33 సంవత్సరాలకే చనిపోయాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ చిన్న వయసులో ప్రపంచాన్ని గెలిచాడు. ఎంత తెలివైనడంటే ఒక దినాన ఒక గుర్రాన్ని కొనుక్కొచ్చారంట అతని దగ్గరికి, అంటే వాళ్ళ నాన్న దగ్గరికి. ఆ గుర్రం కొనుక్కొచ్చినప్పుడు ఆ గుర్రం మీద ఎక్కడానికి ఎవరు ప్రయత్నించినా సరే కాలుతో అంటున్నంట. అప్పుడు అలెగ్జాండర్కి చెప్పాడంట వాళ్ళ నాన్న, నువ్వు ఎక్కుతావా అని. ఎంతోమంది ఎక్కబోతున్నారు, తనులు తింటున్నారు, కింద పడిపోతున్నారు. అప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడంటే ఇటున్నటువంటి గుర్రాన్ని ఇడిదిప్పి సింపుల్గా ఎక్కి తోలాడంట. అసలుకి నువ్వు ఎలా తోలగలిగావురా, ఎలా ఎక్కగలిగావు, నిన్నేం చేయలేదే అది ఇది అంటే అప్పుడు చెప్పాడంట, పిచ్చి తండ్రి, దాని నీడంటే భయం, దాని నీడంటే భయం, అందుకని అది గమనించాను నేను ఇందాక నుండి. అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఇటు తిప్పాను కాబట్టి దానికి నీడ. అంత తెలివైనడు అనమాట. దాని స్తోత్రం కలుగునగాక. అంత తెలివైన మేధావి, 33 సంవత్సరాలు కావచ్చు. అన్నిటికంటే గొప్పదేంటి తెలుసా? రక్షణ, రక్షణ, రక్షణ. ఇప్పటికి అలెగ్జాండర్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారండి? అతనికి మరొక పేరు ఏంటంటే గ్రీకు వీరుడు. ఏ వీరుడు? గ్రీకు సామ్రాజ్యానికి వీరుడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఎన్ని సంపాదించినా ఒకడు సర్వలోకము, అదేనా, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే వాడికి ఏమీ ప్రయోజనమని ప్రభు ప్రశ్నించాడు. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వాక్యంలో అంటున్నాడు చూడండి, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. వాయిదాలేస్తే సమయం నీ కోసం ఆగిద్దా? ఆగదు కదా. అందుకని బుద్ధి మారిన బుద్ధిమంతునిలా దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని నేడే రక్షణ పొందండి, రక్షణకు సిద్ధపడండి. నువ్వు రక్షణ పొందకుండా ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏదేదో ఇచ్చినా ఉపయోగమే ఉందండి. నువ్వు రక్షణ పొందాలి, ఆయనకి ప్రియమైన బిడ్డగా మారాలంటే. రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా దేవుని చేత ముద్ర వేయబడతారు. రక్షణ పొందిన వారి పేర్లు ఆయన గ్రంథంలో రాస్తాడు. రక్షణ పొందిన వారు దేవుని రాజ్యానికి అర్హులవుతారు. అందుకని వాయిదాలు వేయకుండా
రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు ఎంతో జాగ్రత్తగా బ్రతకాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 అంటాడు కదా, పౌలు అంటాడు, నేనున్నప్పుడే కాదు, నేను లేనప్పుడు మీరు చాలా భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. అర్థమైందా? చాలామంది మనం వాళ్ళకి ప్రభువుని నమ్మండి, మందిరానికి రండి, రక్షణ పొందండి అంటాం. ముందు మన రక్షణ గురించి మనం ఆలోచించుకోం. సరిగా ప్రార్థన చేయం, సరిగా వాక్యం చదవం, సరిగా ఆరాధించం, సరిగా బలారాధన తీసుకోము, సరిగా దైవ క్రమాల్లో ఉండం. మీరు రండి. ఓకేనండి. మీకు ఒక చిన్న విషయం చెప్పమంటారా? తాను చచ్చి చేపను పట్టాడంట ఒక అతను. ఏందన్నా దాని అర్థం అంటారా? తాను చచ్చి చేపను పట్టాడు. సముద్రం దగ్గరికి ఒక వ్యక్తి గాలం వేయటానికి వెళ్ళాడంట. గాలానికి చేప పడితే ఇట్ట లాగాడు, ఇట్ట బయటికి చేప పోయి ఒడ్డున పడింది. అలొచ్చి ఇతను లాక్కెళ్ళింది. అర్థమైంది మీకు? చేప వచ్చి ఒడ్డున పడింది, అలొచ్చి ఇతను లాక్కెళ్ళింది. తాను చచ్చి చేపను పట్టాడు. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. అనేకులను రక్షించి నువ్వు చేస్తున్నావు, లాస్ట్కి అనేకులను పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తావు, నువ్వు నరకానికి వెళ్ళిపోయేటట్టున్నావు. అది ఎంత బుద్ధిహీనత అండి. ప్రభు అన్నాడు, మీరు సిద్ధపడండి, నీ వారిని సిద్ధపరచండి. యేసుకెళ్ళి అంటాడు, మీరు సిద్ధపడండి, మీ వారిని సిద్ధపరచండి. మీరు సిద్ధపడండి, మీ వారిని సిద్ధపరచండి. అంటే మనం సిద్ధపడకుండా అనేకులను సిద్ధపరచడం అనేది కూడా అది అవివేకమైన క్రియ. మనం సిద్ధపడాలి, మనవారు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడాలి, నీ భార్య సిద్ధపడాలి, నువ్వు సిద్ధపడాలి, నీ భర్త సిద్ధపడాలి, నువ్వు సిద్ధపడాలి, నీ తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సిద్ధపడాలి, నువ్వు సిద్ధపడాలి, నీ బంధువులందరినీ సిద్ధపరచాలి, నువ్వు సిద్ధపడాలి. నువ్వు వెళ్ళే పని దగ్గర, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో రక్షణ గురించి చెప్పండి, ప్రభు ప్రేమను గురించి చెప్పండి. అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించండి. ఎందుకనంటే నువ్వు సిద్ధపడకుండా అనేక మందిని సిద్ధపరిస్తే లాభం లేదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చేప పట్టడానికి వెళ్ళాడు, చేప పడింది, ఇట్ట లాగాడు, ఒడ్డుకి పోయింది, అలా వచ్చి ఇతన్నే తీసుకుని వెళ్ళిపోయింది. ఏం ప్రయోజనం చెప్పండి? తను చచ్చాడు, చేప ఒడ్డు మీదకి వచ్చేసింది. ఈ రోజున నువ్వు వాక్యం చెప్పిన వాళ్ళు, నువ్వు సాక్ష్యం చెప్పిన వాళ్ళు, నువ్వు నడిపించిన వాళ్ళు పరలోకంలో ఉంటారు. నువ్వు రేపు అగ్నిగుండంలో కాలిపోతా కనపడతావు. అది అంత అవసరమా? సరి చేసుకోవాలి కదా. నువ్వు సిద్ధపడాలి. చెప్పండి. నువ్వు సిద్ధపడాలి. పక్కన వాళ్ళతో చెప్పండి అన్నమాట. నువ్వు సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. చెప్పండి. నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మారాల్సింది ఏంటి? హృదయము, రెండోది స్వభావము, మూడోది బుద్ధి. హల్లెలూయా. మారాల్సింది ఇంకోటి ఉందండి, నూతన మనస్సు. ఏ మనస్సు? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నూతన మనస్సు కూడా మారాలని ఉంటుంది అక్కడ యేసుకేలు గ్రంథంలో. నీ మనస్సు మారాలి. అర్థమైంది? రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 3-4 వాక్యాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనసు మార్చగలిగిన మహనీయుడా. 12:2 మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చూడండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. 4వది ఏం మారాలి? మనస్సు కూడా మారాలి. మనస్సు మారాలి. ఎప్పుడు ఆ పాత మనసేనా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ఏమనుందంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అంటాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు అంటే ఆయన ఎవరండి? ఆయన దేవునితో ఉండటానికి గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదంట. అంటే ఆయన దేవుడే, దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకొనక ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల కొరకు ఆయన ఒక పాప శరీరాన్ని ధరించి తగ్గించుకొని వచ్చాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 చదవండి.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. మనుషుల పోలికగా పుట్టి చూసారా? అంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. దేవుని స్తోత్ర. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఆయన ఉండే స్థలం ఏంటి? దేవదూతలు వెళ్ళలేరు, 24 పెద్దలు వెళ్ళలేరు, ఎవరు వెళ్ళలేరు. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివి, నీ సర్వము నాకిచ్చితివే. హల్లెలూయా. సమీపించరాని అంత గొప్ప దేవుడు మనుషుల కొరకు ఆయన సశరీరునిగా భూమి మీదకి వచ్చి తగ్గించుకుంటే ఈ రోజున నువ్వు గర్వపు సింహాసనాలు దిగలేకపోతున్నావు. చాలా విపరీతమైన గర్వం, అహంకారం. నేనంటే ఎవరో తెలుసా, మా నానంటే ఎవరో తెలుసా, మాకెంత ఆస్తి ఉందో తెలుసా, మాకెంత బలుగుబడి ఉందో తెలుసా, మాకు ఎంతమంది జనం ఉన్నారో తెలుసా. ఈ గర్వమే నీలో పోవాలి ముందు. క్రీస్తు నీకిచ్చే మంచి మనసు రావాలంటే ఈ స్వభావం మారాలి, ఈ బుద్ధి మారాలి, ఈ అహంకారమైన మనసు పోవాలి. ఇప్పుడు ఆయన సమీపించరాని తేజస్సులో ఉండేవాడు ఎలా మారాడు? దాసుని స్వరూపం ధరించాడంట. ఆయన శిష్యులు కాలు పట్టుకున్నాడంట. ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా అంటే మీరేం మాట్లాడమాకండి, ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే ఏం బలకమాకండి, తగ్గించుకోండి. యేసయ్య వచ్చి శిష్యులు పాదాలు కడగలేదా? వాళ్ళు ఎవరో విద్య లేని పామరులు. ఎంత తగ్గించుకున్నాడు? యేసయ్య తగ్గించుకుంటే నీకెందుకు అంత అహంకారం? ఆయన స్వభావం నీకు రావాలి, ఆయన మనసు నీకు రావాలి. దేవుని స్తోత్ర. మనసు మారాలి. ఇళ్లలో కూడా చీటికి మాటి గొడవలు ఎందుకైతే తెలుసా? భార్యాభర్తల మధ్యలో ఎవరో తగ్గరు. భార్య తగ్గదు, భర్త తగ్గడు. నేను ఎందుకు తగ్గాలి? నువ్వు భారీగా ఉండు. ఏమంటుంది? నేను ఎందుకు తగ్గాలి? 5 లక్షలు కట్నం తెత్తినే, నాకేం కర్మ? నా వెనకాల మా నాన్న లేడా, మా అమ్మ లేదా? ఏదో తగ్గించుకొని వాళ్ళ మాటలకు లోబడి ముదనష్టోడిపోయి అది అంటారు, ముదనష్టపోడిపోయిన నీ దగ్గర నేను పడి చేస్తున్నాను కానీ అసలు నీ దగ్గర ఉండాల్సిన కర్మే లేదు నాకు. హల్లెలూయా. ఎవరన్నా తగ్గుతారా? ఎవరు దగ్గరు. ఏమంటది? పేరాయి కూతుని అంటది. ఆయన అంటాడు సింహరాజు కొడుకుని అంటాడు. మీరు ఆ రెండు స్వభావాలు అంటే ఇద్దరు తగ్గాల, ఇద్దరు స్వభావాలు మారాలి, మనసు మారాలి. ఎందుకంటే మనము ఇప్పుడు మనుషుల పోలికగా మనం మారాలనుకోవట్లా, క్రీస్తు పోలికగా మార్చబడాలి. దాని స్తోత్ర. గొర్రెపిల్ల స్వభావంగా మారాలి, మృగాలుగా కాదు. ఈ మధ్య ఒక భార్య ఏం చేసిందంటే, నిన్న వీడియో చూసా, నిన్న కాదు మొన్న, ఒక భార్య నడు రోడ్లో చంపేసిందండి భర్తనే. అది లైవ్ ఇచ్చేసారు డైరెక్ట్గా చంపేస్తుంటే. ఏం జరిగింది ఏంటంటే, రోజు తాగొచ్చి గొడవ పెడతాడంట ఇంట్లో. ఒక ఒయ్యిరో ఏదో తాడు పెట్టి గట్టిగా పిసికి గట్టిగా లాగింది 2 చేతులతో. ఒక్కరోజు పేడ వదిలిపోద్ది అని. నాకు అది చూసినప్పుడు నేను అనుకున్న, భార్య ఆమె హద్దులు దాటిపోయిందని బాధ కలిగింది నాకు. భార్య ఏం చేయాలి? భర్తకు లోబడాలి. భార్య ఏం చేయాలి? భర్తకు లోబడాలి కదా. చంపే అంత అధికారం ఇచ్చాడా దేవుడు? చెప్పండి. లేదు కదా. హద్దులు దాటిపోయింది. ఆ మధ్య ఒక అతను మిలిటరీ వాడు ఎక్కడో ఆర్మీ నుండి వస్తే ఎవరో భార్య గురించి కొన్ని చెడు వార్తలు చెబితే కత్తి ఒకటి తీసుకొని తరిమి కొట్టి చంపేసాడు. తలకాయ నరికేసి ఆ తలకాయని ఎక్కడ తీసుకెళ్ళాడు? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. మనిషిని చంపే అధికారం నీకు ఎవడెవలా? దేవుని స్తోత్ర. భార్యనైనా భర్తనైనా పెళ్ళి చేసుకున్నారంతే. చంపే అధికారం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా. నీకు భార్య అయితే పిచ్చి పిచ్చిగా కొడతావా? భార్య అయితే చంపుతావా? భార్య అయితే ఎట్టంటే అట్ట మాట్లాడతావా? భార్య ఎందుకు ఇచ్చాడు దేవుడు బైబిల్లో? సహకారిగా ఉండటానికంతే. సాటి అయిన సహాయము అంటాడు. ఇప్పుడు తాపి మేస్తున్నాడు, బొచ్చులు అందించేవాడు ఉంటాడు ఒకడు. వాడిని కొట్టడానికి నీకు అధికారం లేదు. వాడు కేవలం రాళ్ళు ఇమ్మంటే రాళ్ళు ఇస్తాడు, మాలిమంటే
అంతవరకే కానీ వాడిని కొట్టి తిట్టే అధికారం మేస్త్రికి లేదు. ఇక్కడ సాటి అయిన సహాయం అంటే భార్య కూడా అదిగో ఆ బొచ్చులు అందించేవాళ్ళ లెక్కే, అంతేగాని బానిస కాదు. బైబిల్ ప్రకారం ధన స్తోత్రం కలుగును గాక. ఆయన పరంజీ మీదో లేకపోతే పక్కన ఉండే ఏరే ఆ మాలు తీసుకురారంటే తేవాలి, అంతవరకు నీళ్ళు తీసుకురాంటే తీసుకురావాలి, రాళ్ళు తీసుకురామంటే తీసుకురావాలి. అంతేగాని బూతులు తిట్టినా అవి చేసిన వాడు ఒప్పుకుంటాడా? సాటి అయిన హెల్పర్, హీఈస్ హెల్పర్, సీఈస్ హెల్పర్. ఆమె సహాయకురాలే, వాడు సహాయకుడే. అంతేగాని ఏదేదో చేద్దామనే అధికారం ఎవరికీ లేదు. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడలారా, దేవుని సేవకులారా, దేవుని సంఘమా, మీ అందరూ చెప్తున్నా, మీ హద్దులు మీరు దాటితే ఇళ్లలో గొడవలే అవుతాయి, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. నువ్వు తగ్గవు, వాడు తగ్గడు, ఇద్దరు తగ్గరు. రోజు గొడవే, గొడవ గొడవ గొడవ. ఆ మనశ్శాంతి లేని బ్రతుకు నీకు అవసరమా? కొంచెం తగ్గితే ఏమైంది? యేసయ్యే పరలోకమును విడిచి ఒక చేపలు పట్టుకుని పేతురు కాళ్ళు పట్టుకున్నాడు, యోహాను కాళ్ళు పట్టుకున్నాడు, యాకోబు కాళ్ళు పట్టుకున్నాడు. అంటే వాళ్ళు ఎవరండి? పెద్ద విద్యావేత్తలా? మనుషులండి. వాళ్ళు కాళ్ళు పట్టుకుని కడిగాడంట. ఎంత తగ్గించుకున్నాడు ఆయన! శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడంట. ఈరోజు నీకు తగ్గింపు కావాలి. మందిరానికి వస్తే గర్వం కాదు రావాల్సింది. మందిరానికి వచ్చిన మీ అందరికి ఏం కావాలి? తగ్గింపు రావాలి. మీరు గర్వంగా ఉన్నారనుకో, మాకు చెడ్డ పేరు. మళ్ళీ దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ జెర్మియా పాస్టర్ గారు ఏం చెబుతున్నాడు రా అంటారు. హల్లెలూయా. ఆయన ఏం బోధిస్తున్నాడు రా అంటారు. చాలామంది నేను చెప్పిన వాక్యాలు విని చాలామంది స్త్రీలు మారారు, పురుషులు కూడా మారారు మన సంఘాల్లో. హల్లెలూయా. ఒక అతను నా దగ్గరికి వచ్చి, అన్న మా అన్నయ్య అసలు పెళ్లి చేసుకోకపోతేనే బాగుండని అనుకున్నాం, అంత టార్చర్ పెట్టేది మా వదిన, కానీ ఈరోజు గొర్రెపిల్లలాగా మారిపోయింది అన్న. దీని అంతటా గల కారణం ఏంటంటే నువ్వు చెప్పిన మాటలే ఆమెను మార్చేసాయి. ఒకప్పుడు రోజు మా అన్నదమ్ముల మధ్యలో రోజు గొడవలు పెట్టేది, రోజు కొట్టుకునే వాళ్ళం, తన్నుకునే వాళ్ళం. ఒకరోజు మా ఇంటికి వచ్చే విజిటింగ్కి, ఆ రోజు ఏం చెప్పావో ఏంటో కానీ ఆ రోజు నుండి ఇప్పటికి 15 ఏండ్లు దేవుని స్తోత్రం, ఒక్క దెబ్బకు మారిపోయింది అన్న అని చెప్తున్నాడు మొన్న. హల్లెలూయా. నేనేం చెప్పాను? అయ్యా దేవుడు మాటలేగా, దేవుడు నన్ను మార్చాడు, నేను అనేకులను మారుస్తున్నా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చాలామంది మతం మారారు అని అంటారు కొంతమంది. మీరు చెప్పాలా, మేము మతం మారలేదురా, మనసు మార్చుకున్నామని చెప్పండి. ఏం మార్చుకున్నాం? ఒకప్పుడు మేము తాగేవాళ్ళం, తినేవాళ్ళం, బూతులు తిట్టేవాళ్ళం, భయంకర పాపాలు చేసేవాళ్ళం. ఆ దేవుడి వాక్యం వల్ల మనసు మారింది అంతే. మతం మారారని చెప్పింది ఎవర్రా? అడ్డగాడిదే అనాల, నిలువు గాడిదే, అడ్డగాడిదే, పిచ్చిగాడిదే, బుద్ధి లేని గాడిదే అనాల. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మతం మారారంట, మతం మారారు. ఎవడు చెప్పాడు మతం మారాడని? ఎవరు మతాలు మార్చుకోవాల్సిన అవసరంలా, మనసు మార్చుకుంటే చాలు. బాప్తిస్మం అంటే మతం మారినట్టే కదా అని అంటారు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే కడుక్కోవటం, ఉతకటం అని అర్థం. ఇప్పుడు మురిగి పట్టిందని ఏం చేస్తాం? ఉతుకుతాం, జాడిస్తాం, అంతే బాప్తిస్మం అంటే అర్థం. అంతేగాని మతం మారినట్టు కాదు. మనసు మార్చుకోవాలి. హల్లెలూయా. మనసు మార్చుకోవాలి. ఇది అన్నమాట దేవుడు మళ్ళా కోరుకుంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరు పైకి లేచి ఈ క్రొత్త సంవత్సరంలో ఇదిగో చెప్పబడిన ఈ అంశాలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కృపగల దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా నా హృదయాన్ని మార్చు నాయన. తేదీ మారింది నాయన, సంవత్సరం మారింది, నా హృదయం మార్చు, నా స్వభావం మార్చు, నా బుద్ధి మార్చు, అలాగే నా మనసు మార్చు నాయన. క్రొత్త మనసు నాకు దయచేయి, క్రొత్త స్వభావం దయచేయి నాయన, క్రొత్త హృదయం దయచేయి ప్రభా. పాత హృదయం తొలగిపోవలేసునామలో, పాత స్వభావం తొలగిపోవలేసునామలో, పాత స్వభావం తొలగిపోవాలి. హల్లెలూయా. మార్చే దేవుడా, మార్చే దేవుడా, మార్చే దేవుడవయ్యా, మార్చే దేవుడవయ్యా. ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయాన్ని మార్చు, నా మనసు మార్చు నాయన.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయాలి. పాత హృదయము తొలగిపోవాలి, పాత స్వభావం తొలగిపోవాలి, పాత బుద్ధి తొలగిపోవాలి, పాత మనసు తొలగిపోవాలి. క్రొత్తగా మారాలి నాయన, నీకు ఇష్టమైన విధముగా మారాలి. అనేకులకు ఒక ఆదర్శవంతమైన విధముగా నా జీవితం మారాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.